షేలింగపల్లి డివిజన్ రాజగృహ కల్పలో శ్రీ 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 సిద్ధిరామేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక సంఘ సభ్యులు, వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. షేలింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పూలమాలలు అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్ స్వామి కులమతాలకు అతీతంగా సమానత్వం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొని ఆయన సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఇతరులకు సహాయం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ ఇచ్చే వాళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకు లెటర్లు పంపించడం జరిగింది. దాంతోపాటు ఈ బాపునగర్ ప్రాంతంలో నెలకొన్నటువంటి రోడ్లు మరియు యూజీడీ గురించి ఇక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది. నేను తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇమ్మీడియట్గా రోడ్డు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. అది మొన్న నాకు వచ్చినటువంటి 2 కోట్ల రూపాయల నిధులు ఏవైతే వచ్చినాయో వాటిని నెహ్రూ నగర్, గోపీనగర్, బాపునగర్కు యూజీడీ గురించి పెట్టడం జరిగింది. అదే రకంగా మొత్తం మిగతా 1,60,00,000 రోడ్ల గురించి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రాంత ప్రజలందరూ కోరిక మేరకు మరి ఏరియా అంతా తిరగడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ మంచినీళ్ళు బాగా వస్తున్నాయి, చాలా బాగుందని చెప్పి అందరూ సంతోషిస్తూ ఉంటారు. కరెంటు విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పిండ్రు, మిగతా అన్నీ కూడా చాలా బాగుందని చెప్పిండ్రు. ఈ ప్రాంతంలో అక్కడక్కడ మిగిలిపోయినటువంటి రోడ్లు, అక్కడక్కడ మిగిలిపోయినటువంటి యూజీడీ లైన్లు ఏమని చెప్పిండ్రు, అది తక్షణమే ఏమని చెప్పేసి నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి ఈ ప్రజాపాలనలో మరి ఈ గృహజ్యోతి అందుకుంటున్నటువంటి వినియోగదారులకు మరి వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి నేను లెటర్ ద్వారా మరి పంపడం జరిగింది. మరి మీ తరఫున, నా తరఫున, ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరి ప్రభుత్వానికి అందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే రకంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ మరి అత్యున్నతమైనటువంటి విలువలు గల ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.